రైట్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీని నమ్మినందుకు గొంతు కోసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తమకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జలు చెప్పారని, సర్వే పేరు చెప్పి టికెట్ నిరాకరించారన్నారు. ఇక టికెట్ ఇవ్వకపోయినా తాము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు కాపు స్పష్టం చేశారు. తాను తన భార్య రాయదుర్గం కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగుతామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది. ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు. ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాడు. 2012లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీని నమ్మినందుకు గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీలో తమకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జల చెప్పారని, సర్వే పేరు చెప్పి టికెట్ నిరాకరించారన్నారు. ఇక టికెట్ ఇవ్వకపోయినా తాము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు కాపు స్పష్టం చేశారు. తాను తన భార్య రాయదుర్గం కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగుతున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది. ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు. ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాడు. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగమింగుకొని ఈరోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో ఈ దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. ఏ రోజు ఆయన మాట మీరలేదు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీని నమ్మినందుకు గొంతు కోసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తమకు టికెట్ ఇవ్వడం లేదని సజ్జలు చెప్పారని, సర్వే పేరు చెప్పి టికెట్ నిరాకరించారన్నారు. ఇక టికెట్ ఇవ్వకపోయినా తాము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు కాపు స్పష్టం చేశారు. ఇక తాను తన భార్య రాయదుర్గం కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇక రైట్ పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. రైట్ హరీష్.
టీడీపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం, అసంతృప్తులకు సంబంధించిన వ్యవహారం ఇప్పటివరకు కూడా అంతంత మాత్రంగానే కనిపించింది. ఇప్పుడైతే ఏకంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాపు రామచంద్రరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో సంచలనంగా మారాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తన కుటుంబం నుంచి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పోటీ చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జగన్ కి వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపక రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్ ఫ్యామిలీకి తామంతా కూడా విధేయతగా ఉన్నాము. జగన్ వెంటనే నడిచాము, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జగన్తోనే ఉన్నాం. కానీ ఈ రోజు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి కూడా సీఎంఓలోనే ఉన్నప్పటికీ కూడా జగన్ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు వచ్చి మీకు సీట్ ఇవ్వడం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం కొంతవరకు అవమానకరంగా ఫీల్ అవుతున్నాము. మొదటి నుంచి కూడా తమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను అందరూ వెనకేసుకుని పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో సీట్లు ఇవ్వడానికి వచ్చేసరికి సర్వేలు కారణంగా చూపించి తప్పుడు సర్వేలను తీసుకొచ్చి సర్వేలనే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులు కేటాయించడం పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా మా ఇంట్లో కానీ ఇతరత్ర నియోజకవర్గంలో కానీ ఎటు చూసినా కూడా జగన్ కి సంబంధించినటువంటి మద్దతుదారులు, జగన్ కి సంబంధించినటువంటి ఫోటోలను మాత్రమే తామంతా ప్రదర్శించాము. జగన్ కి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విశ్వసనీయతగా ఉన్నప్పటికీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా సీటుకి సర్దుబాటుకి సంబంధించినటువంటి వ్యవహారంలో తమ అభిప్రాయాలు పరిగణలో తీసుకోకుండా సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టులు మాత్రమే పరిగణలో తీసుకుని సీట్ లేదని చెప్పడం పట్ల ఆయన తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. వెళ్తూ సీఎం క్యాంప్ కార్యాలయం వైపు తిరిగి చూస్తూ మీకు గుడ్ బై అంటూ సెల్యూట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటి నుండి కూడా విశ్వసనీయతగా విధేయతగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతుంది అన్నటువంటి ఒక ఆవేదన ఎవరు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తమను ఆహ్వానించకపోయినా స్వతంత్రంగా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామో, తమ కుటుంబానికి ఉన్నటువంటి బలం ఏంటి, తమ కుటుంబం నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది, ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది, వాటన్నింటినీ కూడా నిరూపించుకొని తమ సత్తా ఏంటి చూస్తామన్నటువంటి ఒక హెచ్చరికని కాపు పార్టీకి సంబంధించినటువంటి శైలికుల నాయకులకి అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండవలసినటువంటి మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంపై ఉండే ప్రేమతోటి మా 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రావడం జరిగింది. ఆ తర్వాత పలుసార్లు టికెట్ వద్దన్నా కూడా మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో ఏ రోజు ఏమీ మేము అడగలేదు. ఈరోజు సర్వే పేర్లతోటి మీకు మేము ఏ ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడి రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాడు. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈరోజు పోతున్నాము. నా సొంత ఊరు కళ్యాణదుర్గం. ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది. రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కనీసం ఈరోజు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఇంతసేపు కూడా ఉన్నాను. కానీ
వాళ్ళు ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్గా కానీ కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణదుర్గం రాజదుర్గం 2 చోట్ల కూడా ఉండి తీర్థం. కలవలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు, ఈ విషయాన్ని విని వచ్చేసాను. సీఎం గారిని కలుస్తామని చెప్పినాము. ఆయన బిజీ అని చెప్పినారు. ఇంకా ఉదయం 10:30 నుంచి ఇంతసేపు ఉన్నాము. ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. కాబట్టి మాకు నమ్మించి తీసుకొని వచ్చి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం. కాబట్టి తప్పకుండా నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేస్తాను. ఎక్కడి నుంచి అయినా కూడా సరైన అవకాశం వస్తే కూడా దాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇన్నాళ్లు వైసీపీని నమ్మినందుకు గొంతు కోసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో తమకు టికెట్ ఇవ్వడలేదని సజ్జల చెప్పారని, సర్వే పేరు చెప్పి టికెట్ నిరాకరించారన్నారు. ఇక టికెట్ ఇవ్వకపోయినా తాము ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నట్లు కాపు స్పష్టం చేశారు. తాను తన భార్య రాయదుర్గం కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి అనంతపురం జిల్లా నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. చూస్తూనే ఉన్నాము మనం కాపు రాజు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా నమ్మించి గొంతు కోసారు అనే ఒక ఘాటు వ్యాఖ్యలు చేయడం, అలాగే తాను ఇండిపెండెంట్ గా తన భార్య కలిసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తీరుతామంటూ ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. దీనిపై అప్డేట్ ఏంటి? వాస్తవమే. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ప్రధానంగా 14 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గాల్లో కూడా జగన్ కి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత విశ్వసనీయుడుగా, మంచి నమ్మకస్తుడుగా, ఒక రంగంగా చెప్పాలంటే ఆ జగన్ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిలాగా కాపు రామచంద్ర రెడ్డి ఉంటూ వచ్చారు. గతంలో కూడా ఎవరికి టికెట్లు లేకపోయినా కాపు రామచంద్ర రెడ్డికి ఖచ్చితంగా టికెట్ వస్తుందని, ఆ తర్వాత మళ్ళీ మంత్రి పదవి కూడా దక్కుతుందని చెప్పేసి చాలా ప్రచారం కూడా జరిగింది. మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమకు సముచిత స్థానం కల్పిస్తాను అని చెప్పేసి జగన్ మరొకసారి ఆయనకి గతంలో కూడా హామీ ఇచ్చారు. అలాంటి సందర్భంలో ఇంత జగన్ కుటుంబానికి కాపు రామచంద్ర రెడ్డి కుటుంబానికి ఇంత సన్నిహిత సంబంధములు ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా జరగడము నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలా. ప్రధానంగా ఈయన కొద్ది రోజుల నుంచి కూడా చాలా వరకు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని పార్టీ కార్యక్రమాలకి కూడా కొంతకాలం నుంచి కూడా కొంత దూరంగానే ఉంటూ వచ్చారు. మరి ఆయనకి గతం నుంచి కూడా ఏదైనా మెసేజ్ ఉందో ఏమో తెలియదు. అయితే బయటికి మాత్రం రాకోకుండానే ఇక్కడ నియోజకవర్గంలో, రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తూ వచ్చారు. అంతకంటే ప్రధానంగా ఏమంటే ఇక్కడ ప్రతిపక్షంలో మాజీ మంత్రి ఆలో శ్రీనివాసులతో కూడా బలమైన వ్యక్తితో పోరాడుతూ వచ్చారు. ఎప్పటికప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే కూడా ఈయన పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షం నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఈయన తిరిగి ప్రత్యారోపణలు చేస్తూ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అంటే కాపు రామచంద్ర రెడ్డి అంటే వైసీపీ అనేటట్టుగా ఉన్నప్పటికీ కూడా ఈయన బయటికి రావడం అనేది వాళ్ళు నిజంగా ఆయనకి దురదృష్టకరమే అని చెప్పాలా. మరి ఇవాళ ఇక్కడ నుంచి అంటే 2 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పారు. అయితే రాయదుర్గం నియోజకవర్గంలో ఈయనకు నిజంగానే బలంగా ఉంది. అక్కడ నేను పోటీ చేస్తాను అని అడిగే ఒక సెకండ్ క్యాడర్ లీడర్ కూడా అంత మాత్రం లీడర్ కూడా లేకోకుండా ఈయన ఏకైక లీడర్ గానే ఎదుగుతూ వచ్చారు. మరి అక్కడ రాయదుర్గం నుంచి ఆయన, మరి కళ్యాణదుర్గం నుంచి తన భార్య పోటీ చేస్తారని చెప్పేసి ప్రకటించారు. మళ్ళీ దీంతో ఈ 2 నియోజకవర్గాలతో పాటు కూడా జిల్లాలో ఒకసారిగా కలకలం రేగిందని చెప్పచ్చు. అయితే రామాంజనేయులు ఇక్కడ కాపు వ్యాఖ్యలు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు సీఎం ని కలిసి వివరణ తీసుకోవడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు, సజ్జల మాత్రమే బయటకు వచ్చేసి మీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి పంపించి వేశారని చెప్పడం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు?
నమ్మకానికి ద్రోహం అనే ఒక రకంగా చెప్పాలా. ఎందుకంటే ఈయన జగన్ కు అంత అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ మరి టికెట్ విషయంలో ఈ రకంగా నిరాకరించడం అనేది ఆయనకి దురదృష్టకరమైన విషయమే. దీంతో ప్రధానంగా నియోజకవర్గంలో కార్యకర్తల్లో కూడా ఒక అలజడి అనేది రేగింది. నెక్స్ట్ ఎవరు ఇక్కడ నాయకుడు అనేది కూడా వెంటనే ఇక్కడ చర్చ జరుగుతుంది. ఎవరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు, మరి ఈయనతో ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈయనతోనే పోవాలా, లేకపోతే ఇక్కడ పార్టీ తరఫున వచ్చే వ్యక్తితో మేము నడవాలా అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. మాక్సిమం చూసుకుంటే పార్టీ మారే అవకాశం ఉండొచ్చా, లేకపోతే ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉండొచ్చా? ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయన ఖచ్చితంగా ఇండిపెండెంట్ గానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇక్కడ టీడీపీలో ఇంతవరకు కూడా బాగా పోరాటం చేస్తూ ఆఖరుకు ప్రత్యక్షంగా ఒకరికొకరు పోరాటం చేసుకునే విధంగా కూడా ప్రతిపక్షంతో ఆయన పోరాడుతూ వచ్చారు ప్రధానంగా. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో అయితే అక్కడ పోయే అవకాశాలు లేవు. ఇంకా దాదాపుగా ఈయన ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గానే పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. వైసీపీ కార్యకర్తల్లో మాత్రం అలజడి మొదలైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. సర్వస్వం అనుకొని ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదు. రామచంద్రారెడ్డి అలాంటి వీక్ పర్సన్ కాదు. ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకొని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. మా ఇంటి నిండా కూడా లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. వైఎస్ఆర్